ఏంటి పిలిచావు? నువ్వొక పని చెయ్యాలి. ఏంటది? శివగామి ఆత్మ ఈ ప్రేతలోకంలో ఉందో లేదో చూసి రావాలి. సరే, చూసి వస్తాను. ఏమైంది? అన్నా, దీపం వెలిగించు. ఓం భూత ప్రేత వసాయ ఆవాహయామి. రా రా. శివగామి ఆత్మ ఉందా? శివగామి ఆత్మ లేదు, కనిపించలేదు. సరిగ్గా వెతికావా? శివగామి అన్న ఆత్మ ఉంది, కూతురు ఆత్మ ఉంది. శివగామి ఆత్మ లేదు. సరే, వెళ్ళు. ఆజ్ఞ. చెప్పాను కదా, శివగామి చావలేదని. రావణలా అనుకోనుంటాడు అంతే. శివగామి గురూజీని పిలిచి శత్రునాశన పూజ జరిపిస్తుంది. నాకు ఆత్మ వశీకరణ పూజ చేయటమే కష్టమైపోయింది. మధ్యలో చాలా ఆటంకాలు కలిగాయి. ఆ భైరవీదేవి చాలా ఆవేశంగా ఉంది. ఆ దేవిపై నేను గెలవాలి. అది జరగాలంటే మధురకాళి ఆరాధన
తీవ్రంగా చెయ్యాలి. మీరు వెళ్ళండి, వెళ్ళండి. ఓం శ్రీ కాళియే నమః. ఏయ్, బాస్ ఈ మొబైల్ తీయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? నేనేం తీయలేదు బాస్. ఏమైంది రావణ్ బాయ్? నా మొబైల్ డిస్ప్లేలో నా ఫోటో ప్లేస్లో ఈ దేవి ఫోటో ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? నీ మొబైల్ ఎవరు తీసుకుంటారు రావణ్ బాయ్? నువ్వే చేంజ్ చేసి ఉంటావు. గుర్తు చేసుకో, మర్చిపోయి ఉంటావు. నేను చేంజ్ చేయలేదు. నేను ఏ దేవుళ్లను దేవతలను నమ్మను. అందుకే నా ఫోటోనే డిస్ప్లేలో పెట్టుకుంటాను. చూడు. చూడు, ఇక్కడుంది నువ్వు కాదు కదా, ఆ దేవి ఫోటోనే కదా. రావణ్ బాయ్, నేను ఈ ఫోటో మార్చలేదు. యాంటోనీ, నీ ఫోన్లో ఏ ఫోటో ఉందో చూడు. బాస్ ఏంటిది? ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవ్వరూ చేంజ్ చేయలేదు. మరి దేవి ఫోటో ఎలా వచ్చింది? ముందు అందరూ వాల్పేపర్ చేంజ్ చేయండి. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. మళ్ళీ అదే ఫోటో. ఎవరు మనతో ఆటలాడుతున్నారు? ఇదంతా ఆ దేవి మహిమ అయ్యుంటుంది రావణ్ బాయ్. కాదు, ఇది ఆ ఆది ఆడుతున్న ఆట. మనల్ని బెదిరించాలని చూస్తున్నాడు. మనం భయపడతామా? ఇదే డిస్ప్లే ఉండని. ఏమవుతుందో చూద్దాం. సార్, ఆస్తి డాక్యుమెంట్స్ తీసుకొచ్చావా? తీసుకొచ్చాను సార్, తీసుకోండి. నేను ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. అగ్రిమెంట్స్ అయిపోయాయి. చైత్ర, రేపే వెళ్ళి దీన్ని రిజిస్ట్రేషన్ చేయించాలి. అందరం కలిసి శివగామి ఆస్తిని కొట్టేశాం. సార్, రేపు నేనొక ప్రెస్ మీట్ అరేంజ్ చేయాలని అనుకుంటున్నాను. ఆ ప్రెస్ మీట్లో నేనే శివగామిని నా పూర్తి ఆస్తి వ్యాపార బాధ్యతల్ని రావణ్కి అప్పజెప్తున్నాను అని అఫీషియల్గా అనౌన్స్ చేద్దామని అనుకుంటున్నా. ఎందుకు? ఎవరిని అడిగి ప్రెస్ మీట్ పెడుతున్నావు? గుణ, చైత్ర చెప్పిన దాంట్లో నిజం ఉంది. తనే అఫీషియల్గా అనౌన్స్ చేస్తే, ఆస్తి మనకి రాసిస్తే, రేపు మనల్ని లీగల్గా ప్రశ్నించేవాడు ఎవ్వడు ఉండడు.